కావాలండి పంతులు గారు చెప్పండి మరి. ఏం కావాలండి? బస్తా అండి కలిపామండి. ఏమన్నా గురుగారు బస్తా బియ్యం దేనికండి? తలంబరాలండి లేకపోతే మా పెద్ద మామగా తలంబరాలు కదా. పుట్టడు బెల్లం దేనికండి? ఏంటి పుట్టడు బెల్లం పెట్టేస్తారా? కేజీ జీలకర్ర దేనికండి? పావు సరిపోతుంది, 100 గ్రాములు సరిపోతుంది, కేజీ ఏంటిలా? చిన్న మామగారు ఇస్తున్నావా? 10 అట్టుపడికి వెళ్ళదు కండి. ఎవరు 15కి వెళ్తామన్నారు మామగారు? మీ గురించి మా సంబంధం తెలుగు గురుమానుడు మంగళే అలాగైనా వచ్చేవో మరి ఏమో చేసా బండాల పెట్టా వచ్చారు ఏమే చేశారు? బాధ్యతలో బండాల పెట్టారు. అవునండి, బండాల పెట్టి బేపంతులు గారు కవల పాములు పెట్టారు. ఒరే డిస్టర్బ్ కూడా అటుపల్లి ఇడిపోతే కాపులు ఇడిపోతురా. పెద్దవైపోయాడు. ఏమండి గురుగారు ముహూర్తాలు టైం ఏమండి? 70 ఎవరైనా పనులు తెలియజేస్తామండి. ఇడిపోకూడదు, ఇడిపోకూడదు ఇడిపోకూడదు, జాయింట్ ఉన్నారు. ఏమండి అంటే మంగాదేవి తయారు చేస్తా ఉంటే ఎక్కడ బాబు కంగారు పడుతుంది, కమ్మి వచ్చేసామండి. ముహూర్తం అయిపోతుందని పోలు తగలయ్యా. పొద్దు నుంచి పోలు సరిపోయి పెళ్ళి ఏం చేస్తారు పొద్దులు? ఏమండి మంగాదేవి కళ్యాణం చేయండి బాబు. బాబోయ్ ఏమనుకోడదు బాబోయ్. అమ్మ ఒక సెంపు తమలపాకు కొట్టి తీసుకురండి. ఇలాగా బాబు ఏమండి అంటే మా ఎంకబాబు కళ్యాణం పూర్తి జరగలేదు, ఇప్పుడే కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఏమీ తెలియదు, మీరే చెప్పాలండి. చెప్పాలి మరి. ఏమి తెలియదు పిలికి బిడు ఆగే దక్షిణ ఎంకబాబు ఇక ఆకలి అది కోరుకుంటాను. ఏమండి మీరు దూరంగా ఉన్నపోయారో చేత పుస్తకం నాకు మీరు ఎక్కడైనా పెళ్ళన్న తర్వాత మంత్రి గారు మాంగళ్యం చేస్తున్నారు, మీరు వచ్చారు కాబట్టి ఇంకా కంకణం కట్టారు కదండి. మా సొమ్ము తీసుకురండి, అమ్మా సొమ్ము తీసుకురండి, ఇద్దరు సొమ్ము తీసుకురండి అమ్మా. వచ్చాక ఏంటంటే నగ్గమా గారికి సీమంతానికి రావాలా? సైడ్ బిజినెస్
నాకు ఒకటి ఇవ్వదండి. ఇప్పుడు ఖాళీ లేదండి, వస్తాను వస్తాను. అలాగే నాయన అభ్యామలే వచ్చారు మరి ఏమో చేసా చతుర్భుజం ప్రసన్న బంధం చేస్తారు విష్ణు ప్రశాంతి మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒరే ఎలా పెట్టా అబ్బాయి, అమ్మ ఎలా పెట్టామ్మా? ఒరే బాజింతులు వాయించు. ఓం నమ శివాయ. యూనిఫార్మ్ ఉందా? యూనిఫార్మ్ ఉంటే యూనిఫార్మ్ ఎంత బ్యాండ్? ఎంతమంది వస్తారా? 6 వస్తారు యూనిఫార్మ్ తోటి. 6 వస్తారు 10,000. యూనిఫార్మ్ లేకుండా బనేదు సొక్కతో ఎంత? అయితే 4,500. అయితే ఎంత? 4,500. అయితే ఎంత తగ్గిపోయింది అబ్బా? 1500 తగ్గిందండి. 1500 తగ్గిందా? ఒక అబ్బాయి అలా కాదు కానీ బనేలు డైరెక్ట్ తోటి ఎంతకొస్తారు? వస్తామండి. నిజంగా బ్యాట్ వాయించమన్నారు. బనేలు డైరెక్ట్ బ్యాట్ వాయిస్తారా? జబ్బు కావాలండి. ఈ చాలా కుక్కులతో ఉన్నాడు అబ్బాయి. మరి వాయించారా? ఇది ఎలా వాయించడం తెలుసా? పెళ్లి మేళలా లేదు అది. మీకేమో తీసిపోతున్నా. పర్లే వాయించు. అదేంటంటే ఏమిటి? అదేంటండి అబ్బాయి చేత అమ్మాయి చేత ఆచమనం చేస్తున్నాను. ఆహా ఓం కేశవాయ స్వహ. ఓం కేశాయ నమః. అబ్బాయి ఓం మాధవాయ స్వహ. ఓం మాధవాయ నమః. ఓం నారాయణ స్వహ. ఓం నారాయణ నమః. ఓం గోవిందాయ నమః. వెంకటేశ్వర వెర్రి మూలకులు ఉన్నాడు. అమ్మాయి చేయండి. ఓం కేశాయ నమః. కేశవాయ స్వహ. ఓం నారాయణ స్వహ. ఓం నారాయణ ఓం నారాయణ స్వహ. గోవిందాయ నమః. వెంకటేశ్వర అమ్మాయి చాలా ఎక్కడా కింద ఉంది. ఏమండి అంటే వెంకట బాబు వర్మదేవి కూడా మేనత్త మేనడు కాబట్టి ఉంటుందండి. పోలీసులు మాట్లాడు. హలో ఎవరండి? అయ్యి బాబోయ్. నాగేశ్వర గారు అబ్బాయి చాలా బిజీగా ఉన్నాడు ఇక్కడ. 6 గారికి అబ్బాయి 7 కూడా కళ్యాణం చేస్తున్నాను. రేపు 1 గంట కల్లా వస్తాడు. రేపు 1 గంటకి మన తగ్గి ఉందన్నారా? ఎక్కడ ఇక్కడండి. ఎక్కించాడు కదండి. మరి మధ్యాహ్నం 1 గంటకి తగ్గిన ఉందంటండి. ఇప్పుడు రావడానికి కుదరదండి. కళ్యాణం వచ్చాను కానీ రాను బయటికి. బాబు కళ్యాణం అవ్వాలండి. మా ఆకలి చెప్తున్నాను. ముందు భోజనం చేస్తాండి, తర్వాత పెళ్లి చేస్తాను. చేస్తాం బాబు ఇంకేమేస్తాం ఇంకా తాగేస్తారనే అయిపోయింది. బాబు పంతులు గారు మరి బాబు పాసించారు ముట్టించినారా పెళ్లిగా శ్రాద్ధానికి వచ్చేలాగా ఉంది. దుష్టపీని చేయటం రే నా నెత్తులు కట్టుకున్నట్టు అమ్మాయి నెత్తులు పెట్టాలి కానీ నెత్తులు పెట్టుకున్నానా? మరి దుష్టపీనిగా చెప్పి పని చెయ్యి. చెప్పి లోపల చాలా కంగారుగా ఉంది. చాలా కంగారు చేసేది బాబు. అబ్బాయికి అమ్మాయికి ఎన్ని దారా పెట్టండి.
పేరు పడలేదు ఇంకా స్వామి కుర్చీ పడలేదు. ఫోన్ మధ్య శుక్లాం భరధరం విష్ణుం సువర్ణ సత్యప్రదం సగుణాయ విఘ్నో ప్రశాంతయే ఆజ్ఞాపద్మార్గం గజానన విష్ణు గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమః. గురువే నమః. ఓం మంత్రేంద్ర ఓం తీసేయమ్మా. ఒరే అమ్మ సేకిత్ర పెట్టరా. ఆ ఓహో ఏంటండి అమ్మాయి కిటకట్లు ఏంటండి ఏమండి అక్కడమో తలంబరాలండి పెళ్ళి ఈ లోపల తినేసిలాగున్నాడు వీడు. ఏం చేయమంటారు? ఏం జరగట్టండి ఇలా కూర్చో ఇలా ఇలా ఎదురు బదులు ఎదురు బదులు బంగారు వచ్చి చచ్చిపోమా బాబోయ్ ఫోటో అప్పుడు చేశారు మీరు వీడు చాలా వెంటకారం ఉంది. వీడు పెళ్ళి అంటే పెళ్లి పెట్టాకులు కాదు. సగం పెళ్లి చేశారు. ఇప్పుడు కానీ వెళ్ళారనుకో మామగారు గదిలో పెట్టి కుమ్ములు 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 వేస్తారు. మరి డబ్బులు మామగారు ఫోన్ చేసి డబ్బులు వేస్తారు. హలో పిల్లయ్య, 27 వచ్చేస్తున్నా అదే వెళ్ళిపోమంటారు. జాయిగా మాట్లాడు. అదే వెళ్ళిపోమంటారు. మామగారు గదిలో పెట్టుకున్నారు. ఏదో రకంగా పెళ్లి కొన్ని మాత్రాలు తగ్గించి షార్ట్ కట్ చేసి పడేస్తాను. మరి తగ్గినారు ఉన్నాయి కదా. బాబు పదిలో చేసేనే చేస్తున్నాం. జాయిగా ఆ కట్టాను మహాపట్టాను మహాచాటాను మహాచాటాను మహా ఎవడో పదివేలు ఇది భద్రాండి బాబు కట్నం ముట్టాయండి మంత్రం కానీ జీలకర్రపాలు పెట్టారండి పంతులు గారు. అబ్బాయి కలిసిపోతాడు కలిసిపోతున్నాడు ఎవరి పదివేలా జడ్జి అదే తాతయ్య గారు నాకు ఒకటి డబ్బులు వచ్చింది చెప్తారా? ఏంట్రా? మొన్న అక్కడ పెళ్లి చేయం కదండి. ఎక్కడ ఇక్కడ రామచంద్రపురం బాబు ఇదిగో అయ్యేటండి చెత్తబాడు చత్తమానండి ఏమంటే పంతులు గారు శతమానం అంటున్నారు ఓటు పడుకుంటుందా ఒకటి అమ్మకంటే ఒకటి ఏమో అబ్బాయి డబ్బు బాగా బంగారు తీసుకుంటాడు. ఏమండి అయ్యి చదువులేమండి అలా ఉన్నాయండి. అట్టుపండు బాల్ ఓహో అంటున్నానండి. కలకంటుకోండి ఏమండి మగవాళ్ళు పట్టుకోవాలి ఆడవారైతే కంటాలు అద్దుకోవాలి అమ్మా అంటే పొద్దుగారు అందరు తీసుకున్నారండి అందుకున్నారా అనుకున్నారండి ఎవరే గట్టి పేరు వాయించు మాంగళ్యం తంతునామేన మమ జీవన రే నాతోటి కాపురం చేస్తావా అమ్మాయి కట్టండి నా కట్టే ఇంత పెరుగుబడి కట్టమని మీరే కట్టమన్నారు కదండి. ఇంట్లో శతమానం కట్టరా అమ్మాయి కట్టి నాకు కట్టవా శతమానం నాతో సంవత్సరాలు చేస్తాను ఎవరు మంత్రి గారు మీరు చెప్పే ముందు ఏమనాలి ఓ అబ్బాయి వెంకట బాబు అలివేల మంగాజం మెల్లగా తాను కట్టని చెప్పాలండి మీరు మీరు తాళి కట్టారు కదా. ముందు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు వీడు స్వామి ఎందుకు చేస్తాడు అయినా మెల్లగా ఒక్కడికే వచ్చారు కదండి ఏ సినిమాలు కూడా
ఎవడు సినిమా కూడా ఉంటాడు దేవుడు కాదని కాబట్టి ఇంట్లో ఉంటాడండి ఆయన ఇంట్లో ఉంటాడా ఏం తెలియదండి ఏం చేస్తామని పెళ్ళంటే పారిపోతాడని మొబైల్ చేస్తాను నోట్లో ఏదట్టుండే కొరకడానికి అమ్మాయి మెళ్ళో సత్మానం కట్టబ్బాయి దారుణం పొద్దురు గారు ఏదో కొన్ని నచ్చ చెప్పి ఏదో కళ్యాణం చేసేసారంటే నీకు పొద్దురు కష్టపడి వచ్చేస్తున్నా అయిపోయింది ఇక గట్టి దానిలో ఉన్నాం కరకట్లు అయిపోతుంది వచ్చేస్తున్నాను పైన కబుర్లు బాగా వాళ్ళే ఫోన్ చేస్తారు ఆయన సాముల వారు ఆయన మంగాదేవి మెళ్ళలో 3 ముళ్ళు చక్కగా సాముల వారు ఆయన వేతవనుడు బాబు 3 ముళ్ళు పెట్టారు చాలు 100 ముళ్ళు కదేస్తున్నావా ఏంటి 3 ముళ్ళైనా గట్టిగా ఇయ్యాలి ఏమాదో తేడా వచ్చేస్తాయి చాలా ముదిరిపోయాడండి సాముల వారు చక్కగా 6,000 మంగళంలో 3 ముళ్ళు ఇస్తారు 3 ముళ్ళు వేసిన తర్వాత సాముల వారికి తలంబ్రాలు వేయాలి అవునండి తలంబ్రాలు పోయిన మచ్చి ముచ్చాలు పట్టుకొచ్చి భద్రాచలంగా మంచి ముత్యాలు తెప్పించి సాముల వారికి తలంబ్రాలు చేస్తారంటండి ఒక టెంకాయ తెచ్చి 2 చెక్కలుగా చేస్తున్నారంట అవును మంత్రి గారు టెంకాయ 2 చెక్కలు చేయండి ఎవరి మంత్రి గారు ఏ ఊరు మంత్రం అండి మా ఊరు చదువుతాడు కొడుస్తాను ఇంకో అమ్మాయి చేతి అమ్మా అమ్మాయి గారు చేయి దాంట్లో చదువుడిపోదు బాబు చెయ్యి రావట్లేదు పక్క వీడికి ఎందుకన్నాడు అమ్మాయి చేయి లాగాల అమ్మాయి రెండు మాత్రం చదువుతుంది అది ఊడేస్తుంది కొన్ని ఊడిపోతాయి చెప్పించారంటే మళ్ళా పవర్ఫుల్ వచ్చిందా దుష్టపిన్గా అలాగైనా బావు తలంబరాలు ఇలాంటి మంది కొరచాలి కానీ బావు తలమంతా 2 చక్రాలు చేసి చాముతాడు మామగారు బొమ్మడే సిక్కులు తెమ్మన్నారు బొమ్మడే సిక్కులు ఏమండి బ్రాహ్మణులు బొమ్మలు తిన్నారా మీరు బ్రాహ్మణులు కదండి బొమ్మలండి మెచ్చండి
ఒరే అబ్బాయి ఆ. నువ్వు నీ ఎత్తులు అమ్మాయి పోయి నాని అయ్యో మంగనెత్తి మీద స్వామి పోసేరా స్వామి నెత్తి మీద మంగ పోసిందా స్వాముల వారి కోసం మీ నెత్తి మీద మంగ పోయిపోతే ఆయ్. మాట్లాడుతాడే ఆ. అబ్బాయి అబ్బాయి ఆయ్. 1 2 3 4 5 7 8 9 10 11 12 ఏమండి? ఇది ఎవరండి అసలుదా జన చేసుకున్నారా ఆ, వేసుకున్నారండి. చేసుకోండి ఆ. 1 2 3 4 5 7 8 10 ఏమొచ్చింది? అయిపోయింది ఏమైపోయిందండి ఇక్కడ ఇంకేం అవ్వలేదు ఇంకేం అవ్వలేదు ఏమిటి సావిత్రి సావిత్రి గారికి ఆడపిల్ల పార్వతి ఈ బొప్పలగొట్టున్న పోతురు గారు కూర్చోరా కూర్చో కూర్చో, పక్కన. ఎవరికి మీ ఫోన్ నెంబర్ పరిస్థితి చెప్పదండి హలో హలో ఎవరికి అమ్మగారు ఆ. వచ్చేస్తున్నా అయిపోయింది పెళ్లి చేసేస్తే వచ్చేస్తా. తాతగారు మన కొంప మీద పంపేస్తారు ఇంకా చెప్పాలండి అన్ని కూడా మా ఎంకరబాబు ఎవరికి చెప్పాలండి ఏమంటే ఎంకరబాబు ఎంకరబాబుకి అన్ని ఎవరికి చెప్పాలి తెలియదు అసలు అలాగైనా ఆ మంగ ఎత్తి మీద సామల వారు పోస్తారు సామల వారి ఎత్తి మీద మంగ పొయ్యపోతే ఏ తాళ్ళ పనులు ఎగబెరిగిపోయాడు వెంకన్నబాబు కోడి పులుసు అమ్మలాగా ఎదుర్కోడట చిత్రమైన పురుగు గారి కలతో చూసి ఆ. బాబు ఇంటికి రానా ఆ. ముందుగా ఈ కలియుగ మందు పుట్ట తెలుస్తుంది ఏ కంజరం అవుతున్నా అవుతుంది నరులెన్నో వారు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం జరిగింది మూలకుల కళ్యాణం జరిగినప్పుడు ఆ. ఇతర ఆడవారికి సరసమరయ్యా ఆ. అలాగే చిత్ర పురుగు గారు చెప్పి ఆ. సామల వారి కింద కూర్చోబెట్టారంటండి ఆ. మంగమ్మల మీద సామల వారి కోసం మంగనెత్తి మీద సామల వారి కోసం మన వాతల మీద మంగ పోసింది సామల వారి మీద మంగ పోసిందా చూడండి ముమ్మారు 3 సార్లు పోసుకున్నారు పోసుకొని అమ్మ 5 రోజుల పెళ్లి అందంగా జరిగింది అవునే 5 రోజుల పెళ్లి ఏకంగా జరుగు 5 రోజుల పెళ్లి అందంగా జరిగిందా 3 రోజుల పెళ్లి మంగళంగా గంగాదేవి శంకరబాబు కూడా నాయన ఆ. 5 రోజుల పెళ్లి అందంగా జరిగిందండి ఆ. 7 రోజుల పెళ్లి యాచకగా జరగగానే ఆ. గంగాదేవి శంకరబాబు కూడా నాయన ఆ. ప్రేమలన్నవారండి అరుంధత నక్షత్రం ఉంచాలని అరుంధనెత్తు ఏ బాబు అరుంధత నక్షత్రం అండి అరుంధనెత్తుమా తాతగారు పెళ్లి చేశారు మరి పాలు దుక్కుతారు తెచ్చిస్తాను వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా వాళ్ళు అప్పుడే నక్షత్రం పాలు తొక్కించేశారు ఆ. అమ్మాయి తండ్రి వేడి అమ్మాయి తండ్రి ఉన్నాడు బాబు అమ్మాయి తండ్రి చూడండి అబ్బాయి తండ్రి ఉన్నాడు అమ్మాయి తండ్రి లేదు అబ్బాయి తండ్రి అదిగో అయ్యో ఇదిగోనా. వాళ్ళకి కష్టాలు ఎవరా సాటి వాళ్ళకి ఇది సగం వరకు కష్టమే కదా అంటే ఎంత మంది ఇంక 10 ఎత్తాలు తెరవే ఓ ఆడపిల్లలకి 10 అయితే మగవాళ్ళకి 20 చాకలికి ఎంత అండి మనది ఎక్కువ మా ఇక్కడే మంది ఆహా. రావాలి అబ్బాయి చేత అమ్మాయి చేత కోడ తెచ్చితే కంగడి కట్టేసేస్తా మరి ఆ. ఈ అమ్మాయికి ఏమన్నా మరి చదివిప్పుడు చదివించేవారంటే చదివిస్తారని మరి మరి చెప్తున్నాను చెప్పండి మరి మరి అబ్బాయి అమ్మాయి నువ్వు లేకమ్మా పైకి 1 2 3 4 5 6 7 8 9 10 వరకు 1 2 3 4 5 6 7 అమ్మాయికి ఆలపాల కింద అబ్బాయికి ఆలపాల కింద అంటున్నావు ఏమైందండి పెళ్లి చాలా కుదిరింది ఏమైంది మిగతా పెళ్లి చేసుకుంటారు మనం పోతా ఉంటాడు రా అయితే బాబు
అయినా అయిపోయాక డబ్బులు కడాలి కదండి మనకి పని ఇంకా ఎత్తుకుని పోదాం. వచ్చిన కాడు చూస్తాడు చాలా వెటకారంగా ఉంది వీడికి పెళ్లి పెళ్లి పెట్టాలి కాదు బాబు దేవుడు నువ్వు ఒప్పుకొస్తుంటే ఏదో మీ శాప దగ్గర ఉంది వెంకటబాబుకి. అదే గోవిందం మరి సగం పెళ్లి అయిపోయింది ఇంకో సగం పెళ్లి ఉంది సగం పెళ్లి ఉంది వచ్చేస్తున్నావు అటువంటి దొరకలేదు ఎక్కడ రావడం కాదు తినక వచ్చేస్తున్నా సరే సరే రామయ్య ఆడ తరపు మేము వెళ్ళిపోతున్నాం చాలా ఏడకోండి ఎంతకరంగా ఉంది వాడు ఏంటంటే కూడా వీడి పిల్ల పాపం లేకుండా అలా ఉండాలని నేను చూపిస్తున్నాను బాబోయ్ ప్రజలు చేపలు తగిలేదు బాబోయ్ చంద్రబాబు పెట్టి చేపలు తగిలేలా ఉన్నాయి. తప్పుడు తెలుస్తుంది ఎక్కడ పొంది గారు మీరే కష్టపడి మా ఎంకమ్మ కళ్యాణం చేసేసి ఆ మూతలు పెట్టేస్తే గదిలో పంపిస్తామండి. బాబు అందరికి వచ్చింది పంచి పెట్టు చెప్పేవ్వండి రండమ్మా అందరూ వచ్చి అచ్చుతులు రండమ్మా భగవంతుడికి రండి. మా రామలింగేశ్వర అబ్బాయి పెళ్లి అయిపోవాలి, పెళ్లి అయిపోతే ఆయన పెళ్లి అయిపోయినట్టే లెక్క. రండి దా ఇవనా మొన్న ఇక్కడ పెళ్లి చేశారు కదా ఇక్కడ నేను తీసుకోవాలా మనకు అక్కర్లేదు. మొన్న కాదు పెళ్లి చేశారు కదా అలా మీ జోడ రండి అమ్మా, మీ జోడ వచ్చి అచ్చుతులు వేయండి. చేయండి అమ్మా. శుభకార్యం భగవంతుడి కార్యక్రమం అమ్మా. భగవంతుడి కళ్యాణం 10 జరుగుతుంది కాబట్టి అలాగే ముందుగా భగవంతుడి కళ్యాణం జరిగింది, తర్వాత మీ ఇంట్లో శుభకార్యం త్వరగా ఉందా? రామలింగేశ్వరరావు గారు వెంకటబాబు రూపాయలు వస్తున్నాయి, 2 రూపాయలు వస్తున్నాయి. నాయనా చూడండి ఆబ్రహ్మాలే వచ్చి చెప్పండి. ముందు అక్కడ వేయాలి బాబు, అక్కడ వేసి ఇక్కడ వేయాలి, ముందు అక్కడ వేసిన తర్వాత వేయాలి. సరే అరుంధతిని చూపించండి బాబు పొద్దులు గారు, అరుంధతిని చూపించండి. బాబు పొద్దులు గారు ఆ ఎక్కడ ఫోటో చేస్తారంట. ఎక్కడ బాబు అలిపేట మంది కళ్యాణం జరిగింది కదా, పొద్దులు గారు కూడా మా బాబు రండి, మా ఫోటో తీయండి బాబు. హైలైట్ రామా ఫోటో చేస్తున్నారా? తీయండి చూడండి. సరే చూడండి, చూడండి. కాస్తమూర్తి పెట్టి మాది కూడా మొదలు పెట్టండి బాబు, మనకు పొద్దుగా దొరకడం మాకు. ఇందాక బండి తాళం వేసుకెళ్ళావు కదా, బండి వేసుకెళ్ళావు తాళం వేసి
తలసరు అక్కడ ఉంది మరి అక్కడికి రావస్తావు కదా మళ్ళీ బాబా ఆడుదారుకా బాబు చెప్పండి అమ్మాయి శాతారం తెచ్చి నక్షత్రం చూపించేసా ఆయ్. బాబు మీకు ఎంత డబ్బులు ఇచ్చారో చెప్పండి మూర్తి పనులు దాటి బాబాయ్ ఆయ్. అమ్మాయి పేరు ఏంటన్నారు అలివేలు మంగ అమ్మాయి పేరు అలివేలు మంగ ఆయ్. ఆ అబ్బాయి పేరు వెంకటేశ్వర స్వామి ఆ చోటు మంచిగా చూడు గది మంచిదా బాబు ఆ. అమ్మాయికి శుభగడియలు బాగానే ఉన్నాయి ఆ. కండాలు లేవు ఆ. భద్రం బాగుంది ఆ. కాబట్టి మధ్యాహ్నం ఒంటిగంట చేయించారు ఊరుకోండి మధ్యాహ్నం ఏంటంటే పెద్దలు మధ్యాహ్నం చేస్తారా ఇద్దరు పొద్దున బాబు నువ్వు మూర్తి పనులు అలాగొచ్చింది ఏం చేస్తాం మనం 500 ఎలా మాట్లాడినా మా చెప్పరు పొద్దున గారు ఎలాగైతే 11 గడియలకు ఉదయం 11 గడియలకు అవ్వింది అవును ఆడుమూర్తి పనులు అలాగే వచ్చింది పగలు చేస్తారా పనులు చేయడం తప్పదు ఇక. ఏం చేస్తా కర్మ చేస్తాం ఓయ్ ఆ. సరే బాబు ఆ. కష్టాలు ఇచ్చేస్తే ఆ. ఎంత కట్టినా అలాగే ఇచ్చేయండి ఇంకా కొన్ని సాగులు కట్టడం కూడా ఇచ్చాను రండి అలాగే ఇచ్చేయండి తీసుకోండి ఏమండోయ్? అంటే కళ్యాణం చేస్తారు కాబట్టి ఇంటికి తెచ్చి తెస్తాం. అలాగా అల్లెవేలు మంగ ఇదా. అలివేలు మంగరావమ్మ పండగ పెళ్ళి జరిగేనా అలివేలు మంగరావమ్మ పండగ పెళ్ళి జరిగేనా అమ్మ తెచ్చు పగటే నడపో అబ్బాయిని అనుగనగా అమ్మాయిని కొట్టినగా ఏమండోయ్? ఏడు వేడి మాట్లాడుతుంటే ఉంటే వాడే కుంటిగా నెట్టినాడు వాడికి కుంటున్నాడు అది అవసరం చూసారు ఎలాగున్నదా మరి అబ్బాయి అమ్మాయి అమ్మాయి చేస్తే వెళ్ళిపోయి ఇంకో నువ్వు అక్కడికి దిగేసి అమ్మాయిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోకు వింటున్నావా దుగ్గుతో పెట్టినా కరోనా ఓహో అయితే జాగ్రత్తగా చక్కగా సంసారం చేసుకోండి మరి మా సాంబులు ఇప్పించేస్తే వెళ్ళిపోతాం సభకు పని చెప్పండి రేపు పొద్దున్న ఆ నగ్గమాకి చిన్నట్రా ఇంట్లో చెయ్యాలి రేపు పుట్టినరోజా అయ్యాలమ్మా మిగిలిన సామాన్ అంతా తీసుకొచ్చారు అప్పుడు ఆటోలు వేసుకుని అలాగా నాయనా ఎవరు బాబు రమ రమ రామ రమ 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 సాముల వారి గారి పెళ్లిలో ఉన్నాయి మగాళ్ళు మూరంతలు లేవు వెంకటబాబు రూపాయలు కట్లు పడుతున్నాయి ఆయన అదే సమయంలో చూసావా ఈ కళ్యాణం జరుగుతుంది ఆ తల్లి మానమాదారికుడు పట్టా 3 బలపడ్డాయి అవునవును అందు కాబట్టి నాయన మానమాదారికుడు ఆ మూల గదిలో కలిపి సుక్కలు ఎక్కడుతున్నాడండి ఆ మూల గదిలో తెలుసుకుంటే కొడుతున్నాడు అవునండి అదే గోధుర చూస్తాడు ఇదే రూపులు మామయ్య కట్నం అడగపోతే పెళ్ళైపోయింది అలాగా పెళ్ళైపోయింది నా తమ్ముడు చూస్తే పిల్లలు తిరుగుతలేదు దిగుతలేదు చాలా పట్టాలందరూ కూడా ఆకలితో అలా వెళ్ళిపోతున్నారు అలాగని చెప్పి నాయన ఆ త్వరగా చూసుకెళ్ళి అయ్యో మామయ్య ఓ మేనా మామ కట్నాలు చెదేరాలా